హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, అలాగే నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మంచి టైలరింగ్ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. బ్యాక్ బటన్స్ స్టార్ నెక్ విత్ లోడింగ్ పైపింగ్ అనమాట. బ్యాక్ బటన్స్కి ఎలా స్టిచ్ చేసి స్టార్ నెక్ అనేది ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడైతే నేను వీడియో తీసుకొచ్చాను అనమాట. మనము స్టార్ నెక్ బ్యాక్ బటన్స్ ఓపెన్ చేసుకుంటాం కదా, దానికైతే మనము లోడింగ్ పద్ధతిలో ఫస్ట్ వీడియో కూడా ఉందన్నమాట. నేను అప్లోడ్ చేశాను ఎలా పైపింగ్ రెడీ చేసుకోవాలనేది. ఇప్పుడు వచ్చేసి మనము కలర్ కాంబినేషన్ బ్లౌజ్కి అయితే పైపింగ్ రెడీ చేసుకుంటాం కదా, అది ఫస్ట్ లైనింగ్కి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేట్టుగా స్టార్ నెక్కి అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అటాచ్ చేసుకున్న తర్వాత మనము దాన్ని ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలా, మళ్ళీ మెయిన్ పీస్ తీసుకొని లైనింగ్ అయితే ఉల్టా పెట్టుకొని అయితే అటాచ్ చేయాలి. వీడియో అయితే క్లారిటీగా చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఇంకా అలాగే ఇప్పటి నుంచి టైలరింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, మంచి మంచి వీడియోస్. ఇంకా పిల్లల పట్టు పౌడర్ కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి వీడియో కూడా నేను మొన్న అప్లోడ్ చేశాను అనమాట. నాది అయిపోదు. ఇంకా ఇప్పుడు మీరు వీడియోస్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మీరు అప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే కుట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది. అక్కడ వీడియో చూస్తున్నాం కదా, ఇప్పుడు మనము అటాచ్ అయితే చేసుకున్నాం కదా లైనింగ్కి పైపింగు. ఇప్పుడు మనం మెయిన్ పీసు సీదాలో పెట్టుకొని లైనింగ్ ఉల్టా చేసుకొని మధ్యలోకి సెంటర్కి అయితే పైపింగ్ వెళ్ళేట్టుగా లైనింగ్ పీస్ పైకి వచ్చేట్టుగా అయితే పెట్టుకొని ఇంకా అలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం సైడ్లో కట్ చేసుకొని ఉల్టా చేసుకోవాలా. మీకు ఇంకా వీడియో క్లారిటీ లేకపోయినా కూడా నాకైతే మెసేజ్ చేయండి, ఇంకా క్లారిటీ వచ్చినట్లయితే వీడియోస్ తీస్తాను. ఇప్పుడు నేను స్టిచ్ చేసేది బ్యాక్ ఓపెను స్టార్ నెక్ విత్ లోడింగ్ పద్ధతి పైపింగు, అలాగే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ సైడు పట్టీ పీస్ లేకుండా ప్రిన్స్ కట్ ఎలా కుట్టుకోవాలో అది కూడా నేను ఇప్పుడు వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. మనము నెక్స్ట్ పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు చిన్న న్యాచ్ లాగా మనము స్టిచ్ దగ్గరికి అలా న్యాచెస్ పెట్టుకున్నాం అనుకో, షేప్ అయితే నీట్గా తిరుగుతుందన్నమాట. మెయిన్ మనం పైపింగ్ చేసుకునేటప్పుడు షేప్ దగ్గర మనం న్యాచ్ పెట్టుకుంటే అలాగా ఆటోమేటిక్గా షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఇలా ఉల్టా చేసుకున్నాను. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది అనమాట. అలాగే ఇప్పుడు నేను ఫస్ట్ పార్ట్ వచ్చి బ్లౌజ్లో ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ ఎలా కుట్టుకోవాలి ఓపెన్ లేకుండా పట్టీ లేకుండా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంకా అలాగే ఇలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా అలాగే నేను నైట్ వీడియోస్ కూడా వేరే ఛానల్లో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ ఛానల్లో ఓన్లీ టైలరింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తాను. ఇంకా నన్ను ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసేవాళ్ళు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే నేను ఇంతకుముందు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానమాట. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ పరంగా నేను టైలరింగ్ చేసేదైతే ఆపేసాను, ఆ వీడియో కూడా చేశాను అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను ఒక 3 months రికవరీ అయిపోయిన తర్వాత టైలరింగ్ వీడియోస్ అయితే చేశాను అని చెప్పాను. ఇంకా అందువల్ల ఇప్పుడైతే నేను రికవరీ అయిపోయినాను, అందువల్ల నేను ఇంకా టైలరింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఇప్పుడైతే ఫినిషింగ్ ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకా మనం ఇలా ఉల్టా ఈజీగానే చేసుకోవచ్చు అనమాట. ఏమంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు పిన్ టు పిన్ అర్థమవుతుంది అనమాట. నేనైతే చాలా ఈజీగా మనం ఎంత టైలరింగ్ రాలేకున్న వాళ్ళు ఇంట్లో ట్రై చేస్తుంటాం కదా బ్లౌజెస్, వాళ్ళైతే చాలా ఈజీగా చూసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఇప్పటి నుంచి కటింగ్ వీడియోస్ కూడా పెడతాను, చూడండి. ఇంకా లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకొని కింద నాకు బ్లౌజ్కి అయితే చిన్న చిన్న డాట్స్ పూసలు అయితే ఉన్నాయన్నమాట, అవి కొంచెం తగులుతున్నాయి, అందువల్ల మిషన్ మూవ్ కావడం లేదు.
ఇంకా ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. ఎందుకంటే ఫుల్గా కటింగ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ పెట్టినామనుకో కొంచెం ఇంకా వీడియో అయితే లెంత్ అయిపోతుంది కదా, అందువల్ల నేనైతే ఫుల్ వీడియో పెట్టలేదు. అర్థమయ్యేట్టుగా చిన్న చిన్న క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ ఒక సైడ్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇదే సైడు 2 సైడ్లు అయితే రెడీ చేసుకోవాలి. ఇలా స్టార్ నెక్ చూసారా, నెక్ అయితే ఎంత నీట్గా కూర్చొని ఉంది ఈ విధంగా. ఇంకా మనం ఇలా చేసుకున్నాక మనకు బ్యాక్ అయితే కొంచెం చిన్న పట్టీ అయితే బటన్ పట్టీకి ఇంకా కాజా పట్టీకి అయితే స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మామూలు పట్టీ అయితే పెట్టుకోవాలి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ ఇలా కొంచెం అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ క్లిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇలాగే సపోర్ట్ చేయండి. మనం లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన స్టిచ్ వేసేటప్పుడు ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. కన్ఫామ్గా వేసుకుంటే మనకు స్టిచ్ వేయకపోయినా కూడా క్లారిటీగా అలా మనం నేల్తో ఇలా లాక్కున్నామనుకో నీట్గా వస్తుంది. ఫస్ట్ మెయిన్ బ్లౌజ్ ఫినిషింగ్ ఉండాలి. అలా అయితే మనము ఎన్ని బ్లౌజులను స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉండే బ్లౌజే స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే నా వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఇంకా కొంతమందికి ఎటు ఫ్రంట్ పట్టి ఎలా, బాటమ్ కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలి, థ్రెడ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది రాలేకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అనమాట. మనము ఎటు సైడ్ నుంచి క్లాత్ పెట్టుకుంటే బట్టి వస్తుంది, బట్టలు పట్టి ఎటు సైడ్ నుంచి పెట్టుకుంటే కాజా బట్టి వస్తుంది అనేది కొంచెం మిస్టేక్ అయితే ఉంటాయన్నమాట. అది మనం మన బ్లౌజెస్కి మనకి ఇచ్చిన బ్లౌజెస్కి ఎలా బాటం పట్టి కాజపట్టి దాని ప్రకారం వీడియోస్ అయితే ఇప్పుడు చూసారా, మనకి కాజా పట్టి కావాలి అనుకుంటే బ్లౌజ్ వెనకాల సైడ్కి అయితే వెళ్ళాలి. ఇంకా దారం పట్టి కావాలనుకుంటే మనకు టాప్ సైడ్ అయితే రావాలన్నమాట. అది ఏ విధంగా పెట్టుకుంటే ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ మీతో షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇందాక చేసింది నేను బటన్ పట్టి అనమాట. ఇప్పుడు చేస్తూ ఉండేది కాజా పట్టి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది అన్నమాట వేయింది. ఇంకా ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసేసాను చూడండి. మనం కింద నెక్ కూడా పైన సెంటర్లో నీట్గా కూర్చునింది. కింద మనకు లైన్ అయితే డిజైన్ ఇచ్చారు కదా, అది కూడా 2 అలాగే కూర్చున్నాయి అన్నమాట. ఇంకా మనం ఇప్పుడు బాటమ్ సైడ్ హెమ్మింగ్ వేస్తాం కదా, ఆ హెమ్మింగ్ ఎలా వేయాలనేది నేను చూపిస్తున్నాను. ఇంకా మనం ఇవి వేసిన తర్వాత బాటమ్ సైడ్ లెవెల్గా ఉండేదైతే కట్ చేసుకోవాలి. పీసు కట్ చేసుకున్నాక మనం 1.5 ఇంచు లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలా. చూడండి, అలా టేప్ పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు ట్రై చేయండి. అలా అటాచ్ చేసిన తర్వాత నెయిల్స్తో అయితే అలా అనుకున్నామనుకో మనకు లైనింగ్ పీస్ అలాగే కూర్చుంటాం అనమాట. అందువల్ల నేనైతే ప్రతి పీస్కి అట్లా అనుకుంటాను. ఇప్పుడు 2 సైడ్లు కదా మనం రెడీ చేసుకునేది, 2 సైడ్లు పట్టి అటాచ్ చేసుకొని అదైతే ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ పెట్టుకోవచ్చు, ఇంకా పైపింగ్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, పైపింగ్ కూడా అదే విధంగా
ఇప్పుడైతే మనం పైన క్లాత్ అయితే అటాచ్ చేసుకున్నాం కదా, అదే విధంగా పైపింగ్ వేసుకొని ఉల్టా చేసుకునేదే. ఎందుకనొద్దు. వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో అయితే. ఇంకా అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా వీడియో అయితే ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుందన్నమాట. మన ఇలా తెలియలేకున్న వాళ్ళకు మీరిచ్చే ఒక లైక్, మీరిచ్చే లైకే నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు. మనం అక్కడ కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే హెమ్మింగ్ చేసాం కదా, చూడండి ఈ విధంగా హెమ్మింగ్ చేసాం కదా ఎంత నీట్గా అయితే వచ్చింది. ఇంకా నేనైతే చిన్న స్టిచ్ అయితే వేసుకొని మళ్ళీ హెమ్మింగ్ అయితే చేసేసాను అనమాట. కానీ హెమ్మింగ్ చేసేనే పైపింగ్ ఇచ్చిన తర్వాత బాగుండేది. లాస్ట్లో అయితే ఫైనల్ ఇలా వచ్చేసింది అనమాట. నెక్ పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇంకా బాటమ్ సైడ్ కూడా పైపింగ్ పెట్టేశాను నేను. ఇది ఓపెన్. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే లాస్ట్ లైన్ అంతా క్లియర్ అయిపోయింది అనమాట. ఆ బార్డర్కి కలర్కి కాంబినేషన్ సూపర్ కనపడిస్తుంది బ్లౌజ్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే వీడియోకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ సాల్వ్ చేసుకుంటాను.